వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ అజిత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపుగా 13 మంది చనిపోవడం జరిగింది. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. అసలు విషయం ఒకసారి గమనించినట్లయితే హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి బయలుదేరింది. బస్సు దాదాపుగా 45 సీట్ల కెపాసిటీ ఉన్న బస్సు కోరుట్ల నుంచి బయలుదేరి వయా హైదరాబాద్ని టచ్ చేసుకుంటూ కనిగిరికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కనిగిరి ప్రాంతానికి వెళ్లాల్సిన బస్సు ఇది. హైదరాబాద్లో టచ్ చేసుకుంటూ ఇక్కడ ప్యాసింజర్ని ఎక్కించుకొని మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఇది మార్గం మధ్యలో బస్సులో కూర్చున్న కొంతమంది ప్రయాణికులు డ్రైవర్ని మధ్యలో పదే గుర్తు చేస్తూ ఉన్నారు. బస్సులో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది, కొంచెం సౌండ్లు అనేవి వస్తూ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే బస్సును చేంజ్ చేయండి అని చెప్పేసి పదే చెప్పినప్పటికీ తను ఒక ఏరియా ఎర్రగొండపాలెం అనే ఒక ప్రాంతంలో బస్సును సైడ్ కాపి దాదాపుగా గంట నుంచి గంటన్నర ఒక సమయం కేటాయించి బస్సును చెక్ చేయడం జరిగింది. ఇంజన్లో ఏదైనా లోపం ఉందా, లేకపోతే ఇంకా అదర్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేస్తే స్టీరింగ్లో ఒక లోపం అనేది జరిగింది. అంటే ఈ ట్రావెల్స్ బస్సులలో ఏముంటుందంటే, ఇప్పుడున్న బస్సులలో మ్యాక్సిమం ఏంటంటే సెన్సార్కి సంబంధించింది ఉంటుందన్నమాట. పవర్ స్టీరింగ్ బస్సులు ఇవి కాబట్టి మనకు డ్రైవింగ్ చేసే క్రమంలో స్టీరింగ్ అనేది చాలా స్మూత్నెస్ ఉండాలి. టర్నింగ్ల దగ్గర కావచ్చు, ఎక్కడన్నా రోడ్డు ఎక్కడన్నా ఉన్నా కూడా స్టీరింగ్ అనేది చాలా ఈజీగా మూవ్ కావాలి కాబట్టి సెన్సార్ సిస్టమ్ అనేది అమర్చబడి ఉంటుంది. అయితే సెన్సార్ ప్రాబ్లం ఉండడం వల్ల స్టీరింగ్ అనేది హార్డ్ అవుతూ ఉంది. ఈ ఎర్రగొండపాలెం దగ్గర ఆపిన ఈ బస్సు డ్రైవరు, కండక్టర్, క్లీనర్ ఎవరైతే ఉన్నారో ఈ స్టీరింగ్ అనేది కొంచెము వాళ్ళకు తెలిసిన రిపేర్ అనేది చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిన తర్వాత ఒక గంట 2 గంటల సమయంలోనే ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ అనేది రాయవరం అనే ఒక ఏరియాలో ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ గ్రామం పరిధిలోకి వెళ్ళిన తర్వాత మెయిన్ హైవే అది, ఆ నేషనల్ హైవే కాబట్టి అక్కడ టర్నింగ్లు అనేవి చాలా వెడల్పుగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే లాంగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్, ఒకవేళ టర్నింగ్ల దగ్గర మూల మలుపుల దగ్గర వెహికల్స్ టర్న్ చేయాలంటే మ్యాక్సిమం కూడా లాంగ్ టర్న్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చాలా షార్ట్ కటింగ్ అనేది జరగవు. కార్లు, ఆటోలు, ఈ చిన్న వెహికల్స్ అయితే చాలా ఈజీగా టర్న్ అవుతూ ఉంటాయి. లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవి లాంగ్ కటింగ్ అనేది చేసుకుంటూ ఉంటాయి. ఈ లాంగ్ కటింగ్ చేసుకునే సమయంలో ఈ రాయవరం అనే ఏదైతే విలేజ్ ఉందో ఆ ప్రాంతంకి వచ్చేసరికి ఒక మూల మలుపు వచ్చింది. ఆ మూల మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ అనేది లాంగ్ కటింగ్ చేసుకోవడం జరిగింది. లాంగ్ కటింగ్ చేసుకున్న క్రమంలో ఈ బస్సు డ్రైవరు అకస్మాత్తుగా తెల్లవారుజామున దాదాపుగా 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తెల్లవారుజామున డ్రైవర్ అనేది ఎదురుగా ఆ లారీ రావడంతో అకస్మాత్తుగా కట్ చేయబోయిండు అనమాట, లెఫ్ట్కి టర్న్ చేయబోయిండు. అప్పటికే సెన్సార్ సిస్టమ్ అనేది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఇమీడియట్లీ లెఫ్ట్కి టర్న్ కాలేకపోయింది అనమాట. అంటే స్టీరింగ్ ఆల్మోస్ట్ 90% లాక్ అయింది. అంటే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీకి ఏం చేయలేని పరిస్థితిలో ప్రమాదవశాత్తు ఇక తగిలించాల్సి వచ్చింది. ఎవరైనా ఆ సమయంలో ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. టిప్పర్ అనేది ఎదురుగా వస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకు హైవే మీద మిడిల్లో వైట్ లైన్ అనేది ఉంటుంది కామన్గా. వైట్ లైన్ యువతలకి డ్రైవర్ సైడ్ అనేది పూర్తి స్థాయి డ్రైవర్ సైడ్ అనేది రావడం జరిగింది. దీనివల్ల బస్ డ్రైవర్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ బస్సు ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో క్లీనర్ ఉన్నాడో ఆ టైంలో అతను పడుకున్నాడు అని చెప్పేసి మనకు క్లీనర్ మాటల్లో మనకు తెలియడం జరిగింది. అయితే ఎదురుగా వస్తున్న లారీని గుద్దడంతో ఇమ్మీడియట్లీ ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉందో అది ఒక్కటిసారి బ్లాస్ట్ అయిందనమాట. మంటలు అంటుకోవడంతో ఇమ్మీడియట్లీ ముందు భాగం మొత్తము ఫైర్ అనేది అంటుకుంది. అందులో ఉన్న వాళ్ళు కొంతమంది, ముందు భాగంలో ఉన్న వాళ్ళు దాదాపుగా 13 మంది వరకు ఆ మంటల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. బస్సు వెనక భాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేరుకునేసరికి, అది సీటర్ కమ్ స్లీపింగ్ కోచ్ బస్, అది కొంతమంది పైన పడుకున్నారు, కొంతమంది కింద కూర్చున్నారు. మామూలుగా 4 నుంచి 5 గంటల ప్రాంతంలో నిద్రపోయే టైం కాబట్టి ఆల్మోస్ట్ పడుకొని ఉన్నారు. సౌండ్ రాగానే కొంతమందికి మెలకువ వచ్చింది, కొంతమంది ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేరుకునేసరికి పొగ అనేది కమ్ముకుంది మొత్తం. అంటే వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి అనమాట. పొగ కమ్ముకోవడంతో, ఆ చీకట్లో అలుముకోవడంతో వాళ్ళకు ఏం చేయాలనో అర్థం కాక మ్యాక్సిమం కొంతమంది బస్సు కాలుతున్న సమయంలోనే వెనక నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కొంతమంది దూకడం జరిగింది. కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని కిందికి దూకడం జరిగింది. కొంతమంది అందులోనే సగం వరకు కాలిపోయారు. ఈ కాలిపోయిన వాళ్ళలో మినిమం 30 వయసు ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. మ్యాక్సిమం వయసు వచ్చేసి 30కి లోపే ఉన్నారు. 13 మందిలో కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ ఎవరెవరికైతే ఉందో హెవీగా కాలిన వాళ్ళని ఒంగోలు జిల్లాకు సంబంధించి రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అధికారులు. ఇంకొంతమందిని గుంటూరుకు సంబంధించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది.
అయితే ఈ విషయానికి సంబంధించి కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు కూడా స్పందించి సంఘటనా స్థలానికి ఎమ్మటే చేరుకున్నారు. అక్కడ ఉన్న విషయాన్ని పరిశీలించి అక్కడ ఉన్న వారికి ఎమర్జెన్సీ అత్యవసర చికిత్సలు కూడా చేయడం, అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి క్షతగాత్రులకు వచ్చేసి 2 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే ఈ బస్సు యొక్క హరికృష్ణ ట్రావెల్స్ బస్సు యొక్క భద్రతా లోపం క్లియర్గా కనబడుతుంది. ఒక ముఖ్య విషయం దీని గురించి చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా జనవరి నెలలో 2026 జనవరి సంక్రాంతి టైంలో కూడా దీనికి సంబంధించిన ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల భద్రతా లోపం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ వారు దీనికి 36,000 జరిమానా వేయడం జరిగింది అన్నమాట. అంటే ఫైన్ వేశారు దీనికి. అయినా కూడా హరికృష్ణ ట్రావెల్స్ వాళ్ళు నెగ్లెక్ట్గా ఉండి మళ్ళీ ఇప్పుడు శ్రీరామనవమి కారణంగా హైదరాబాద్ నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే వలస వచ్చి వాళ్ళ బ్రతుకుదెరువు క్రమేణా వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటారో శ్రీరామనవమి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఊరికి బయలుదేరడం జరిగింది. ఈ ఫిట్నెస్ కారణంగా లోపాన్ని ఏదైతే వాళ్ళు క్లియర్ చేయకపోవడం వల్ల ఇది మళ్ళొకసారి ప్రమాదానికి గురైందని చెప్పేసి అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ట్రావెల్స్ యాజమాన్యం, బస్సు ఓనరు దీనికి పూర్తి తరహాలో దీనికైతే బాధ్యత వహించాల్సిందిగా కనబడుతుంది. ప్రమాదానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అధికారులు కావచ్చు, మినిస్ట్రీ కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా బస్సు యాజమాన్యం, ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, 1-2 సార్లు చెక్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రమాదము ఎట్నుంచి పొంచి వస్తుందో తెలియదు. మన వెహికల్ అనేది కరెక్ట్గా ఉంటే అప్పటికి కూడా డ్రైవింగ్ ప్రాబ్లం కావచ్చు, నిద్ర మబ్బు కారణం కావచ్చు, ఏదో రకంగా ప్రమాదం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వెహికల్ అనేది పూర్తి స్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా ఉన్నప్పుడే కానీ రోడ్డు మీదకి తీసుకురాకూడదు. ఒకరు ప్రాణం పోయిన తర్వాత తీసుకురావడం అనేది అసాధ్యం. కాబట్టి దాదాపుగా ఎవరైనా సరే ట్రావెల్స్ యాజమాన్యమైన బస్సు ఓనర్లు అయినా సరే ఇది దృష్టిలో పెట్టుకొని ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం.